హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే రోజు వీడియో అండి. ఆ రోజు మా వారు మా తమ్ముడు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చారు. ఆ చేపల కర్రీ నేను ఎలా చేశాను, మా వారు నాకు కర్రీ చేయడం ఎలా నేర్పించారనేది మీకు ఈ వీడియోలో ఫన్నీగా చేశాం. ఫుల్ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ పేరు అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అందులో నుండి ఒకరిని డ్రా ద్వారా సెలెక్ట్ చేసి 500 రూపీస్ అయితే ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. సో వాచ్ ఫుల్ వీడియో అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మా వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్కి అయితే చిన్న కానుక ఇద్దాం అనుకుంటున్నామండి. ఇది కనుక సక్సెస్ అయితే వీక్లీ వన్స్ మాత్రం తప్పకుండా ఒక వీడియోకి గిఫ్ట్ మనీ అయితే ఇద్దాం అనుకుంటున్నామండి. తప్పకుండా అయితే వీడియోని అయితే చూడండి, సక్సెస్ చేయండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి. లైక్స్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి, సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఎంతో రుచికరమైన చేపల కర్రీ చేస్తున్నాను. ఎంత వేస్తున్నావే? ఇంత నూనె 3 టేబుల్ స్పూన్స్. 3 టేబుల్సా? టేబుల్ లేవు మరి 3 టేబుల్స్ అంటున్నా? తెలియదు నాకు. ఎక్కాలా? నువ్వు నాకే పని చేస్తున్నావా? నువ్వు నాకే పని చేస్తున్నావు ఏంటి? వాంబు, ఏంది ఈరోజు ఇలా పంచుల మీద పంచులు వేస్తుంది? చూపించు సార్, ఎంత వేసావు? ఉంచి చూపించు. పడవనుకున్నావండి ఇప్పుడు నూనెలో. అవును, నేను నీకేం చెప్పాను? వంట చేస్తాను కాదు, నీకు వంట నేర్పిస్తానని చెప్పాను. సర్లే కానీ ఆనియన్స్ పొడుగ్గా కోసి ఏమని చెప్పా కదా చేపల పులుసుకి, నువ్వేంటి మిక్సీలో వేసి పెట్టావు? గ్రేవీ రావాలంటే ఇలా వేస్తేనే బాగుంటుంది. ముక్కల్లా వేస్తే గ్రేవీ రాదు కదా. గ్రేవీ కోసం వేసావా? సరే సరే, అంటే నాకు తెలుసు, నీకు నేను నేర్పింది ఎంతవరకు నువ్వు నేర్చుకున్నావు అని చెప్పి నేను టెస్ట్ చేశాను. ఓకే, పర్లా. మాస్టర్ గారు బాగా చేస్తున్నావు. ఓకే, నువ్వు ఇప్పుడేగా స్టార్ట్ చేసింది, నువ్వు చేసిన తర్వాత టేస్ట్ చేసి చెప్తా. అంత బాగా చేశారు. అదేంటిది? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎలా వచ్చింది? నూరితే వస్తుంది. ఎక్కడ? రోట్లో నూరి వేసావా? నోట్లో కాదు, రోట్లో. హలో, నేను కూడా రోట్లోనే అన్నా, నోరు అనలేదు. నీ నోరులో నూరుకున్నావు ఏంటి? అండ్ రోట్లో గసగసాలు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఆదివారం వస్తే చాలు అందరి ఇళ్ళల్లో ఒకటే నూనె. రోటి శబ్దాలు కాదు, నూరడమే పని. స్మెల్ వచ్చేది బాగా. ఇప్పుడు ఎవరు నూరుతావు చెప్పు? అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ కాదు. వెళ్తున్నారు. నువ్వు నూరుతున్నావులే, అంత ముందు రోల్ లేనప్పుడు ప్యాకెట్
ప్యాకెట్ తెచ్చుకోవడం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ రెడీమేడ్ వేసుకోవడం. మిక్సీ అంటే ఇలా నూరి వేసుకున్నప్పుడు టేస్ట్ తెలిసాక మిక్సీలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలనిపించట్లా. మా పండగ రోజు వేగన కూడా అదే చేసింది కలవకి. మిక్సీలో ఏమైనా అంటే అంత హడావుల్లో కూడా మమ్మీ రోట్లోనే నూరతాను అమ్మాయి నూరింది. చాలా పసుపు ఆల్రెడీ ముక్కలు వేసావు కాబట్టి చాలా అంటే నీసు వాసన వస్తుంది అంటారు కదా ఫిష్ కర్రీలో. ఆల్రెడీ కడిగేటప్పుడు ఎంత కడిగినా వస్తుంది కానీ మరీ ఎక్కువ రాకుండా ఫస్ట్ వేస్తే కొంచెమైనా పోయిద్ది. అవును, మీ మమ్మీకి రాదా? మీకు ఎలా వచ్చు? మీ మమ్మీ దగ్గర తెచ్చుకున్నావా, నా దగ్గర తెచ్చుకున్నావా? నీ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు నిజం చెప్పు. మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. అవును, మీరు ఎక్కువ వంటరు కదా ఫిష్ కర్రీలు. మా అమ్మమ్మ అసలు అప్పుడు చిన్నప్పట్లో మా అమ్మ అసలు ఎప్పుడు చేయలేదు. ఇక్కడ ఉన్నప్పుడు హాలిడేస్కి వెళ్తాం కదా, అప్పుడు అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మమ్మ కానీ మావయ్య ఉంటే మావయ్య కానీ ఊరి దగ్గర అమ్మడానికి వస్తారు కదా దేశంలో చేపలు. అలా తీసుకొస్తే మాకు ఊరైతే పండగ, చేపలు ఎప్పుడు దొరుకుతాయి, ఎప్పుడు అమ్మమ్మ వండి పెట్టిద్దా తింటామని. ఇక్కడ అసలు అమ్మ తీసుకొని ఎప్పుడు వండలేదు, ఊరి దగ్గర వండితేనే తినేవాళ్ళం. మిరపకాయలు అలా పొడుగ్గా ఎందుకు వస్తారు? పొడుగ్గా ఉంటే మరి చిన్న చిన్న మొక్కలు అయితే పొడుగ్గా పులుసులో వేస్తాం కదా, పులుసులో పొలపొలగా ఉంటాయి, తిన్నా బాగుంటాయి. మిరపకాయ తిన్నా టేస్ట్ బాగుంటుంది. అందుకోసం పొడుగ్గా వేస్తారా? చిన్న చిన్న ముక్కలు అయితే చిన్న ముక్కలైనా కనిపించవు కదా, పొడుగ్గా అయితే కనిపించవు పులుసులో. పెయింట్ కొంచెం వేసా. మామూలుగా ముందు చేప ముక్కలు నానబెట్టావా? పసుపు, ఉప్పు, కారం, మసాలా వేస్తారా? మసాలా పులుసులో మగ్గాలా? మగ్గడం ఏంటి? మరగడమా మగ్గడమా? పర్లా, నేను చెప్పింది బాగానే గుర్తుపెట్టుకుంటున్నావు. అందుకనే నేను రాసిస్తాను బుక్లో, చదువుకోమని చెప్తా రోజు. పక్కన ఉన్నాగా రాసేది ఎందుకు, పక్కన లేనప్పుడు అయితే రాసిద్ది. అందుకే కదా ఎలా చేస్తాను దగ్గర మరీ చూస్తున్నారు. నేను మిస్టేక్ చేస్తే చెప్పండి, అంతేగాని మాస్టర్లకు మొటిక్కలు ఏమాదండి. మిస్టేక్ చేస్తే చెప్పను, నేను అడుగుతాను. అడుగుతాను సరే. మొటిక్కాయ మాకు అసలే నా తల అంతంత మాత్రం అంటే నాకే తెలియదు అందుకని. అవును ఫిష్, నాకు డౌట్ వచ్చింది. టమాటాలు వేసావేంటి? నీకు చెప్పలేదు కదా, నీకు సబ్జెక్ట్లో లేదు, నేను చెప్పిన సబ్జెక్ట్లో లేదు కదా. టమాటా వేస్తారా? అంటే నేనే కొద్దిగా యాడ్ చేసావా? కానీ టేస్ట్ బాగుంటే నువ్వు చెప్పినట్టు, టేస్ట్ బాగోకపోతే నేను చేసినట్టు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? టేస్ట్ బాగోకపోతే నువ్వు చేసినట్టు, నేను చేసినట్టు. అంతేగా, రివర్స్ చెప్పా. అంతే కదా, రివర్స్ చెప్పా. నేను టేస్ట్ బాగుంటే నేను చేసినట్టు. అంటే టమాటాలు చేపల పులుసులో వేసుకోవచ్చు ఒకటి, ఎందుకంటే ఒకటే వేసుకోవచ్చు. ఎందుకంటే టమాటా టేస్ట్ వేరు, చింతపండు టేస్ట్ వేరు కదా. అంటే ఏ టేస్ట్ బాగుంటుంది? అంటే ఎక్కువ రెండు వేసుకుంటే రెండు టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసు అసలు చింతపండు లేకుండా మనం చేయలేము. చిన్నప్పటి నుంచి మా అమ్మ చింతపండు వేసి, అప్పుడు వేరనమాట. అప్పట్లో చేసే ఏంటంటే అది ఇంకోసారి చేద్దాం. అది ఎలా అంటే ఇప్పుడు అందరూ నూనెలో ఏపి చేస్తున్నారు కదా. ఇది వరకు రోజుల్లో అలా కాదు. చేపల పులుసులో ఇప్పుడు అలా మనం పెట్టామో పసుపు, ఉప్పు, కారం కలిపేసి అలాగే గిన్నెలో పెట్టేసి చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్ని వేసేసి పొయ్యి మీద పెట్టి 20 minutes 30 minutes మగ్గిస్తే అయిపోద్ది. అదొకటి. అదే మరిగించడం. మగ్గించడం అంటే నాకు అర్థం కావట్లేదు. ఉడికించడం ఉడికిస్తే అయిపోతుందా? అదే ఈజీగా ఉన్నట్టుగా. అదే ఈజీ కానీ ఇప్పుడు అందరూ కొంచెం ఇలా చేస్తున్నారు కదా, ఆయిల్లో చేస్తే బాగుంటుంది. అది పాతకాలం, అది టేస్ట్ బాగుంటుంది.
అది ఇంకోసారి చేద్దాం. సరే ఇప్పుడు చేస్తావు కదా, ఈరోజు చూద్దాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తావు కదా, అప్పుడు దాని టేస్ట్ చూద్దాం. అప్పుడు దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నూనెలో వేసింది టేస్ట్ వేరుగా ఉంటుంది, అన్ని కలిపి ఉడికిచ్చిన టేస్ట్ అది బాగుంటుంది. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. ఓకే, రెండు టేస్ట్లు బాగుంటాయి కాబట్టి రెండు రకాలు. ఇప్పుడు మనం గారెలు డీప్ ఫ్రై చేసుకుని నూనెలో వేసుకుంటాం, కానీ అట్టులాగా పెట్టుకొని చేసుకుంటే ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు వస్తుంది కదా. గారెలు అట్టులా ఇప్పుడు గారెలు డీప్ ఫ్రైలో వేస్తావా, అట్టుని ఎలా వేసుకుంటాం, పెనం మీద వేసుకున్నట్టు. అప్పుడు గారెలా తీసి పెనం మీద వేసి చుట్టూ నూనె రాసి వేసావు అనుకో, అది అయిద్ది, కానీ డీప్ ఫ్రై అయినట్టు అవ్వదు కదా. అలా నూనెలో టేస్ట్ వేరుగా ఉంటుంది, మొత్తం కలిపి పెట్టి. ఓకే, అర్థమైంది. అంతకంటే ఎక్కువ చెప్పకు, మళ్ళీ నాకు వచ్చింది మర్చిపోతాను. మాస్టరు పులుసు పోసేయమంటారండి? పోసే ఎంతమంది పులుసండి? పోసే ఇప్పుడేనండి, కొంచెంసేపు ఆగానండి. నాకేం తెలుసు? అదేంటండి దగ్గరుండి వంట నేనేం చెప్పాను నీకు? టమాటా లేని చేపల పులుసు నాది, నువ్వు టమాటా కలిపిన చేపల పులుసు వండుతున్నావు కాబట్టి నాకు సంబంధం లేదు. ఇది మొత్తానికి బాగా తప్పించుకున్నారు. ఇది తేడా వచ్చిందనుకో, అప్పుడు నేను వండుతున్నానని చెప్పి మొత్తానికి మీరైతే తప్పించుకున్నారు మాస్టర్ గారు, అంతేగా? అంటే ఇది నాకు సంబంధం లేదు, ఈ సబ్జెక్ట్ నాది కాదు. ఇప్పుడు మనం సోషల్ సబ్జెక్ట్, నేను సోషల్ టీచర్ని, నువ్వు వచ్చి సడన్గా వచ్చేసి హలో సార్ మీరు వచ్చి సైన్స్ చెప్తూ ఉంటే నాకు ఎలా చేసేది? నేను సోషల్ సబ్జెక్ట్ చెప్పి మాస్టర్ని, నువ్వు దాన్ని ఏమో కిచిడి చేసావు. అంటే నేను ఇప్పుడే చూస్తున్నా ఎలా చేస్తా చూస్తున్నాను, అంటే నాకు తెలుసు నెక్స్ట్ టైం మీరు చేస్తారా? నేను ఇలాంటి వంటలు ఎన్ని చేశాను. అంటే ఒంటి చేత్తో అంటే రెండు చేతులు వాడుతూ ఉంటాను. ఒక చేత్తో ఎలా చేస్తావు? నాకు ఎవరో చెప్పారే ఒంటి చేత్తో చేశానా? రాము గారు మామూలు కాదు, ఒంటి చేత్తో నుంచి మరి అందరికి వంట నేర్పించేస్తారు, చేసేస్తారు. అంటే ఇండస్ట్రీలో అయితే నాకైతే టాక్ ఉంది బాగా వండుతానని. సండే రోజు ఒక్కరోజు నాకు రెస్ట్ ఇమ్మని చెప్పారు కదా, మీరే వండొచ్చుగా. మిగతా రోజులు రెస్ట్ తీసుకుంటున్నావుగా? అక్కడ తీసుకుంటున్నా, వంట నేనే చేస్తున్నాను, ఇంట్లో పనులు. మేము ఉద్యోగానికి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వచ్చి మీ వంటలు తినాలి. సండే వెళ్ళరు కదా ఉద్యోగానికి, అందుకని సండే చేయమంటున్నాం. సండే మమ్మల్ని ఖాళీ కూర్చోబెడతారండి మీరు? ఏం చేస్తున్నాం మేము? పొద్దు నుంచి తిప్పుతూనే ఉన్నారుగా, పాల ప్యాకెట్ దగ్గర నుంచి కొత్తిమీర వరకు తిప్పుతూనే ఉన్నారు. తిరిగి 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 నా కాళ్ళు అరిగిపోతున్నాయి. నడుచుకొని చెప్తున్నారు బండి మీద. అదేలే, మన బండి కాళ్ళు అరిగిపోతున్నాయి. బండి కాళ్ళు అరిగిపోతున్నాయా? ఏం మాట్లాడుతున్నావురా? బండి కాళ్ళు అరిగిపోవచ్చు, మీ కాళ్ళు అరిగిపోతేనే కష్టం. ఫ్రీగా ఎవరైనా ఇస్తాడేంటి? బండి కాలిపోతే మళ్ళీ బండి కాలు వేయించుకోవాలంటే డబ్బులు కావద్దా ఏంటి? డబ్బులు ఇచ్చినా కూడా మన కాళ్ళు వేయరు కదా. మన కాళ్ళు వేయడం నీ ముఖం? నీ కాళ్ళు పోయినాయి అనుకో, నీ కాళ్ళు అక్కడ నేస్తారా? పోయిన కాలు వస్తుందా? డబ్బులు ఇచ్చినా కూడా వేయరు కదా. అదే నేను చెప్పింది, బండి కాలు పోతే బెటర్ వేయించుకోవచ్చు. మా అమ్మ చేపల పులుసు సూపర్ చేసిద్దండి అసలు. హలో చెప్తారు కాబట్టి బాగా చేసింది. పచ్చిమిర్చి ఇందాకేది ఇప్పుడు అంటే నూనెలో వేస్తే ఏమవుతాయంటే, ఏమంటారు, మెత్తగా అంటే కలిసిపోతాయి. నూనెలో వేగితే ముక్కలు ముక్కల్లాగా, ఇందులో వేసామంటే బాగుంటాయి. అది నూనెలో వేస్తే ఏమవుద్దంటే బగ్గుతాయి కదా, కలిసిపోతాయి. అదే ఇలా వేసాం అనుకో విడిగా, పులుసు మరిగేటప్పుడు అవి విడిగా ఉంటాయి, అప్పుడు మనం తిన్నా టేస్ట్ బాగుంటాయి. అలా చెప్పాలి. అంటే చెప్పేది మీరు కదా, మీరు చెప్తారని నేను చెప్పట్లా. ఇటు మొదలు పెట్టేసావు. ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టావు? మరగాలి. చేపలు వేసేయమంటారా? వేసేయండి. వేసేయమంటారా? ఒకేసారి బాగా నా మీద పడుద్ది. ఒక్కోటి నిదానంగా అలా ఇసురుకో. ఇదేనా అప్పుడాలనుకున్నావు ఏంటి? అదిగా సార్, వంట మాస్టర్ అంటే ఇలాగే చేస్తా ఉంటారు కదా, మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవాలి కదా. మామూలుగా అమ్మా సార్ వేసి చూస్తాను సార్. చూడదులే కానీ మామూలుగా
మీ ఇష్టం సార్, మీరు ఎలా చెప్తే నిదానంగా ఇలాగా సార్? నిదానంగా చేయి లోపల తో, 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 తో. కాలిపోదు కాలిద్దా? ఓకే సార్. ఇలాగేనా సార్? అంతే. ఓకే. నాకు కూడా వంట చేసిందో సార్. నాకు వంట వచ్చిన సందర్భంగా ఒక పాట పాడదాం అనుకుంటా సార్. ఏం పాట? పాడమంటారా? ఏం పాట? పాడదాం వినండి సార్. మాస్టారు మాస్టారు నా మనసును దోచారు, అచ్చం నీ కాదన్నట్టే నాకు వంట నేర్పిస్తున్నారు. శబాస్ శబాస్. తర్వాత ఇన్స్పిరేషనే సార్. అలాంటి పాటలు పాడుకుంటూ ఉండు, బాగుంటుంది. ఇంకా పాడు, బాగుంది బాగుంది. ఇప్పుడు అలాగే చేస్తాను. పాడు పాడు పాడు, ఇంకా బాగుంది బాగుంది. మ్యూజిక్ ఇంకా ఇంకా పాడు పాడు, బాగుంది బాగుంది బాగుంది. ఇంకా ఇంకా అంటే అప్పటికప్పుడు రాదు కదా సార్. ఓకే. ఏదో వచ్చిన ఒక లిరిక్ పాడాము ముక్క, ఇంకా పాడమంటే ఎట్ట వస్తుంది? ఏ కన్ను కన్నీరా? మాస్టరు మాస్టరు ఏంది మాస్టరు, కర్రీ ఫినిష్ అవ్వకుండానే మధ్యలో వదిలేసి రిలాక్స్ అయిపోయారు మాస్టరు. చూడండి మాస్టర్ ఒకసారి వచ్చి. ఏంటి మాస్టర్ ఇది? నాకు నిద్ర వస్తుంది. మాస్టర్ పాప మీరు చెప్పినట్టు ఉడుకుతుందండి. చెప్పినట్టు అంటే అటు ఇటు తిరుగుతుంది మరి. మీరు చెప్పిన మాట వినట్లేదండి. అది నీటిలో ఉంది కదా, మన మాట విందాం. నీటిలో లేకపోతే మన మాట వింటాం. గరిటతో వేసి తిప్పేమంటారా? ఏంటిది? అదే తిప్పి తిప్పి తిప్పి. మాస్టర్ మీరు దొరికిపోయారు. నేనేం చేశాను తిరగడానికి? ఏం చేశారా? మరి చేపల కర్రీలో గరిట పెట్టి తిప్పేమంటున్నారు ఉడుకుతున్నప్పుడు. తిప్పకూడదా? అక్కడ మీరు దొరికిపోయారు. చేపల పులుసులో కాలేస్తారు. చేపల పులుసులో కాలేసానా? మరి అసలు చాలా వేడిగా ఉంది, కాలిపోగలదు. ఎవరన్నా చేపల పులుసులో మరుగుతున్నప్పుడు గరిట పెట్టి తిప్పుతారా? చేప ఏమైద్ది అంటే తిప్పకూడదా? మొత్తం ముద్దపప్పు అయిపోద్ది చేప. మీరు తెచ్చిన బొచ్చు చేపలు మిగిలిన ఒక్క ముళ్ళు మాత్రమే ఉంటాయి పులుసులు. అంటే నేను నిద్రపోయాను కదా, మర్చిపోయాను. బాగా కవర్ చేసుకున్నాం. బాగానే గుర్తుంది, మర్చిపోయాను. చేపల పులుసు మరిగేటప్పుడు ఇలా కదపాలి గరిటెలు బట్టి. ఓ ఏమో మీద పెడితే మీద ఎందుకు పడుద్ది? మీరు షెఫ్. అదేలే, అంటే మీద పెడితే జాగ్రత్త చూసుకొని చెప్తున్నా నేను. ఓ అదే సంగతి. కాసేపు రిలాక్స్ చేస్తాను. ఇంకా నేను లేవను. అయిపోయిందా? అవ్వలేదు. పిలవనంటున్నావు? నా స్టైల్లో చేసేస్తాను. నీ స్టైలా? పక్క నుండి దగ్గరుండి నేర్పిస్తా, వంట నేర్పిస్తా, చేపిస్తా అని చెప్పి ఇప్పుడు రిలాక్స్ అయిపోతే నేను పిలవను ఇంకా. నువ్వు టమాటాలు వేసినప్పుడే నేను సైడ్ అయిపోయా. ఇప్పుడు ఏదైనా సరే నీదే రెస్పాన్సిబిలిటీ, నాకు సంబంధం లేదు. అది ఎలా తప్పించుకుంటున్నారు నాకు అర్థమైంది. అలా అనకూడదు మాస్టర్ని. మాస్టరు ఒక్కొక్కసారి టెస్ట్ పెడతాడు, టెస్ట్లో పాస్ అవ్వాలి అనుకోవాలి, అంతేగాని నాకు సంబంధం లేదు ఇలా తప్పించుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడకూడదు. ఓకేనా? అది ఏంటది? ధనియాల పొడి. ధనియాల పౌడర్ 2 స్పూన్లు వేయాలి. చిన్న స్పూన్ అండి, ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనకి ఏమైందంటే చేదు వస్తుంది, అందుకోసం మరీ ఎక్కువ వేసుకోకూడదు. అవునండి, తెలుసుకున్నావా? తెలుసుకున్నా తెలుసు. ఇదేంటిది? అది అదే మసాలా, మసాలా పౌడర్. ఇందులో ధనియాలు కూడా వేస్తాను కదా. అదే 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 ఇది గసగసాలు, ఇది మెంతులు, ఆవాలి. చూసావా ఎలా చెప్పాను? ఎందుకు వేసుకుంటారా? టేస్ట్ రావడం కోసం వేసుకుంటారు. కూరలో ఏదైనా ఎందుకు వేస్తారు అమ్మాయి? కూర మంచి టేస్ట్ రావాలని వేసుకుంటారు. అది కూడా అడగాల? అమ్మాయి తెలియదా నీకు? ఏం నేర్చుకున్నావు ఇన్ని రోజులు? ఫామ్ వస్తుంది మరి. క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నాయా? రాదు. నీ డౌట్ క్లియర్ చేసినట్లేదు, మాస్టర్ అనుమానించినట్టుంది.
పక్కన ఉంటారు కదా మాస్టర్, మీరు లేనప్పుడు వంట చేయాలంటే మరి ఇంకోసారి అడిగితే అడిగా కానీ ఇంకోసారి అడగక్క. ఇలా క్వశ్చన్ మీద క్వశ్చన్ గ్యాప్ ఇచ్చాడు. ఈసారి ఏది కనిపిస్తే అది వేసేస్తాం, మిమ్మల్ని అసలు అడగను. మసాలా మసాలా మొత్తం పులుసుకి ముక్కలకి పట్టాలి కదా సారు, అందుకే సవా అందుకే సార్. ఏం ఉత్తి పడ్డా నరాలు కట్ అయిపోయింది. పెద్దబడి తిప్పే పట్టా వద్దులే, మీ చేపల ముళ్ళు ఒకటే మీకు. వద్దు పప్పు సార్ అయిపోతుంది. మాస్టర్ 5 నిమిషాలు మరిగిస్తే మసాలా బాగా ముక్కలకి పట్టింది. ఓకే, మరిగించు మరిగించు. కొత్తిమీర వేసామంటారా? వేసి ఎసరుకో, నిదానంగా వేసుకో. కొత్తిమీర అసలు ఎవరైనా ఇసురుతారు మాస్టర్, ఇలా వేయాలి. ఎసరమ్మన్న వాళ్ళు ఎసరావు, ఎసరొద్దున్న వాళ్ళు వేసి చేస్తానట్టు. మీలాగా తెలివితేటలు పెరగాలంటే ఏం చేయాలి మాస్టర్? ఇదిగో ఇలా చేప కూర వండుకొని రోజు తిను, అప్పుడు తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఎన్నిసార్లు తిన్నా చేపల కర్రీ అయిపోతుంది కానీ నా తెలివితేటలు మాత్రం పెరగట్లేదు మాస్టర్. అంతే, కొన్ని పీత పోతుంది లేకపోతే పెరగవు. మనిషివే కదా మాస్టర్, మనిషి బాగా కదా. మనిషి పోలే కానీ లోపల మెదడు మాత్రం పీత వచ్చేటుంది. ఇదండి వాటి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అప్పుడప్పుడు ఇలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాస్టరు బాయ్ చెప్పమంటారా? చెప్పే బాయ్. బాయ్.